హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమీబెనీ టీవీ. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ఆల్రెడీ thumbnail చూశారు. మనం ఇప్పటి వరకు ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించి నిర్మాణం జరుగుతున్న వీడియోలు రెగ్యులర్గా చూసాము. అలాగే దానికి 3D మోడల్లో ఎలా ఉంటుంది అసెంబ్లీ అనేది చూసాము. అలాగే గ్రాఫిక్స్గా ఎలా ఉంటుంది అనేది కూడా చూసాము. అయితే ఇవన్నీ కూడా మనం బయట ఎలా ఉంటుందో, అంటే బాహ్యంగా ఎలా ఉంటుందో, ఆ టవర్ ఎంత ఎత్తుంటుందో ఇలా క్లియర్ గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ వచ్చాం. అయితే కొన్ని గ్రాఫిక్స్ లో కొంచెం ఇంటర్నల్ గా చూపించారు. కానీ ఇప్పుడు మనం ఈ చేస్తున్న వీడియోలో మాత్రం ఇంటర్నల్ గా అసలు ఎలా ఉంటుంది. ఎందుకంటే మీరు అంతకుముందు చూసిన వీడియోలో ఇంటర్నల్ది ఫైనలైజ్ అవ్వలేదు. ఇప్పుడు కొన్ని సూచనలు చేసింది ప్రభుత్వం. సూచనలు చేసిన తర్వాత నాన్ పోస్టర్స్, ఎందుకంటే వాళ్ళే డిజైన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు డిజైన్ చేసింది ఇప్పుడు మనం ఫైనల్ చేస్తున్నారు. అది చూద్దాం. వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నాం, చూసావా? ఆయన నార్మల్ పోస్టర్ కి సంబంధించిన ప్రతినిధి అనమాట. ఆయన ఆ ఇంటర్నల్ కు సంబంధించిన డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్ గా ఇద్దరు మంత్రులు అలాగే స్పీకర్, మంత్రులు నాదర్ల మనోహర్, మంత్రులు నారాయణ, అలాగే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, వీళ్ళందరూ ముగ్గురు కూడా ఈరోజు నార్మల్ పోస్టర్స్ ఆ డిజైన్ ఎలా ఉంటుందో వివరించారు అన్నమాట ముగ్గురికి. ఆ వివరించినప్పుడు ఈ విజువల్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా అక్కడ ప్రెజెంటేషన్ చేశారు. మీరు చూడొచ్చు బాహ్య వలయం ఎంత ఇదిగా ఉంటుంది. ఇవన్నీ కొత్తగా వచ్చినాయి, అంత ముందున్న డిజైన్లు కాదు. చూడండి ఇవ్వండి, లోపల వలయం కూడా ఎట్లా ఉంటుంది, దగ్గరగా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఆ దాంట్లో ఓన్లీ పై వరకే చూశారు కానీ డీటెయిల్ గా చూడలేదు కదా. అందుకోసమే ఇప్పుడు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మీకు అసలు చూపిస్తాను. అది చూడండి, అది మోడల్ అనమాట. ఇలా మీటింగ్ అంతా ఇవాళ జరిగిందనమాట. మన ప్రజెంట్ సచివాలయం ఉంది కదా, ఆ సచివాలయంలో 2వ బ్లాక్ లో నార్మల్ పోస్టర్స్ ప్రతినిధులు దాదాపు 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోనే తిరుగుతున్నారు. అమరావతికి సంబంధించి ఐకానిక్ డిజైన్లకు సంబంధించిన ఇంటర్నల్ వర్క్స్ అన్ని కూడా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు అనమాట. రీసెంట్ గా మంత్రి నారాయణ గారు కూడా లండన్ వెళ్ళి, యూకే వెళ్ళి నార్మల్ పోస్టర్స్ ప్రతినిధుల్ని కలిసి వచ్చారు. ఆ రోజు హైకోర్టు, ఐకానిక్ టవర్స్ కి సంబంధించి అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ ఇవాళ అన్ని డిజైన్లకు సంబంధించి మాట్లాడొచ్చారు. సీఎం గారు ఏదైతే మార్పులు చేర్పులు చెప్పారో అవన్నీ కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి వారందరికీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ మార్చుకొని రావాలి అని చెప్పి చెప్పారన్నమాట. ఇప్పుడు వారు మొత్తం పూర్తిగా ప్రభుత్వం ఏదైతే సూచించిందో, సీఎం గారు చంద్రబాబు గారు ఏదైతే సూచించిందో దానికి సంబంధించి డీటెయిల్ గా మార్పులు చేర్పులు చేసుకొని వచ్చారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ విజువల్ లో కూడా అదే, ఆ మార్పులు చేర్పులు చేసిన తర్వాత అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే ఏ కార్నర్ లో ఎలా వస్తుంది, అంటే అసెంబ్లీ ప్రజెంట్ మనకి దీంట్లో ఐకానిక్ అసెంబ్లీకి సంబంధించి మార్పులు చేర్పులు చేసిన తర్వాత డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. అదే మీరు స్వయంగా వీడియోలో చూస్తా ఉన్నారు. అదన్నీ డీటెయిల్ నార్మల్ పోస్టర్స్ అనేవారు డీటెయిల్ గా స్పీకర్ గారికి, మంత్రులు ఇద్దరికి, నారాయణ గారికి అలాగే నాదెండ్ల మనోహర్ గారికి, ముగ్గురికి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్కడెక్కడ ఏం వస్తుంది, ఆ టవర్ నిర్మాణం ఎలా ముందుకెళ్తుంది, లోపల ఇంటీరియర్ గా ఎలా ఉంటుంది, వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. చూడొచ్చు మీరు కూడా. మనం ఎవరు చూపించలేదు ఈ విజువల్స్, మనమే చూపిస్తున్నాం. అంటే ఇంతకుముందు మీరు చూసే ఉండొచ్చు, కానీ అది డీటెయిల్ గా మార్పులు చేయక ముందు ఉన్న డిజైన్ అనమాట. ఇప్పుడు మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రభుత్వం సూచించిన వాటిని డీటెయిల్ గా చేసిన తర్వాత చూపిస్తున్నారు. మీరు వెనకాల బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, సిట్టింగ్ అసెంబ్లీ లోపల సిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎలా ఏ షేప్ లో ఉంటుంది, ఏ కార్నర్ లో ఏం వస్తుంది, స్పీకర్ ఎలా కూర్చుంటారు, సభ్యులు ఎలా కూర్చుంటారు, హౌస్ ఆఫ్ లీడర్ ఎలా కూర్చుంటారు, హౌస్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఎలా కూర్చుంటారు, అలాగే మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏ దాంట్లో ఉంటారు, ఇది కూడా చూడవచ్చు క్లియర్. అలా లోపల వస్తుంది అనమాట. అవన్నీ సిట్టింగ్ పొజిషన్ చూడండి, ఆయన ఎలా చూపిస్తున్నారు, అవన్నీ కూడా అలా వస్తాయి అనమాట. చాలా నీట్ గా అసలు డిజైన్ మొత్తం ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూసారా. మీకు ఇంకా ఇందాక కూడా మీకు కొన్ని వీడియోలు చూశారు కదా, ఆ స్క్రీన్ మీద వేసినప్పుడు అవన్నీ కూడా డీటెయిల్ గా చూశారు మీరు. ఆ
ఆ స్క్రీన్ మీద వేసిన వీడియో. అవన్నీ స్క్రీన్ మీద ఉన్నాయన్నీ అన్నమాట పీపీటీ టైపు. ఇవన్నీ మెయిన్ సంబంధించిన అనమాట. మనకి టవర్ కూడా ఉంది కదా, 250 మీటర్ల పైన టవర్ ఉంటుంది. ఆ టవర్ కు సంబంధించినవి, ఆ టవర్ అసలు ఎలా ఎలా వెళ్తుంది అంటే, ఇంత బిల్డింగ్ పైనకి ఎలా టవర్ పైకి వెళ్తుంది అనేది కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్పీకర్ గారికి కానీ, మంత్రులకు కానీ, వాళ్ళందరికీ కూడా. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి అసెంబ్లీ డిజైన్ కి సంబంధించి సీట్లు కూడా పెరగబోతున్నాయి కదా మనకి ఆంధ్రప్రదేశ్ కి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా డిజైన్ చేస్తున్నారు. అది పర్టికులర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. 265 సీట్లు దాదాపు, అంటే ఎంత పెరుగుతాయి అనేది కాకుండా, ఎంత పెరిగినా 265 సీట్ల వరకు కెపాసిటీ ఉండే విధంగా అసెంబ్లీ అంటే శాసన సభలో కూర్చునే వాళ్ళు ఎమ్మెల్యేలు, వాళ్ళకి 265 సీట్లు ఉండే విధంగా డిజైన్ చేస్తున్నారు. అలాగే మండలంలో ప్రజెంట్ మనకి ఇప్పుడు 56, 58 ఎట్లా ఉన్నాయి కొంచెం తెలియదని నాకు, 56 దాకా ఉన్నట్టున్నాయి. వాటిని కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి 110 అసెంబ్లీ శాసన మండలి సీట్లు, ఎమ్మెల్సీ స్థానాలు 110 సీట్లు కూర్చుకునే విధంగా మండలిని డిజైన్ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఇలా డిజైన్ చేస్తా ఉన్నారు. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్, కింద గ్రౌండ్ కి పార్కింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఇదివరకు మనం ఇప్పుడు చూస్తాం చుట్టూ పార్కింగ్ వచ్చింది, అట పార్కింగ్ చేసుకుంటా ఉన్నారు. అట్లా కాదు, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తుంది అనమాట. మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వాళ్ళు చూస్తూ ఉంటాం కదా, గ్రౌండ్ లో ఉంటాయి అపార్ట్మెంట్స్ పార్కింగ్. అలాగా అసెంబ్లీ కింద గ్రౌండ్ లో అనేది నిర్మాణం చేస్తుంది అనమాట. ఇలాగా దీనికి సంబంధించిన డీటెయిల్ సంబంధించిన మొత్తం కూడా అక్కడ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాకు క్లియర్ గా వివరించారు. ఒకసారి మీరు కూడా వినేయండి. ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగాను మరియు ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన నిర్మాణం జరగాలని ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2018లోనే ఈ డిజైన్స్ గురించి ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో, ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ గురించి ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది అసెంబ్లీలో ఉన్న సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. సో ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ పార్కింగ్, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరింది నిన్న నారాయణ గారితో మీటింగ్లో, ఒక గార్డెన్ లాగా ఉండాలి ఈ ప్రాంగణం అని చెప్పారంట. సో దానికి అనుగుణంగానే వాళ్ళు చేసిన డిజైన్స్ అన్నింటినీ కూడా ప్రాక్టికాలిటీ పర్స్పెక్టివ్ నుంచి, ఫంక్షనాలిటీ పర్స్పెక్టివ్ నుంచి ఇక్కడున్న మినిస్టర్స్ కానివ్వండి, విప్స్ కానివ్వండి, కమిటీ చైర్మన్స్ కానివ్వండి, అదేవిధంగా సభ్యులకి మెరుగైన సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో
ఈ డిజైన్ని చాలా అద్భుతంగా నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులు ఈరోజు కొంతవరకు మార్పులు తీసుకొచ్చి చూపించగలిగారు. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.